నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 30, 2025 బుధవారము. ఈరోజు అక్షయ తృతీయ శుభదినము. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మవారి కటాక్షాలు పొందాలని, ప్రతి ఒక్కరి ఇల్లు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంపన్నంగా మీ కోరికలు తీరాలని, లక్ష్మీ కటాక్షము ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్తే. అయితే ఈరోజు విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32. ఈరోజు తిది తదియ మధ్యాహ్నం 2:17 తరువాత చవితి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము రోహిణి నక్షత్రము సాయంత్రం 4:21 వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 9:26 నుంచి రాత్రి 10:54 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండ కాలం ఉదయం 7:29 నుంచి 9:03 వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నము 1:25 నుంచి మధ్యాహ్నం 2:51 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తరువాత తులారాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావడంతో పాటు మీకు టార్గెట్స్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. తట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీ యొక్క స్ట్రాటజీలో కానీ ప్లాన్స్ లో కానీ మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు నిలకడగా ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం ఉంది. కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా మంచి చేంజెస్ రాబోతున్నాయి. అది టెక్నికల్ పరంగా కావచ్చు, లేదా మీరున్న డిపార్ట్మెంటల్ పరంగా కూడా కావచ్చు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే విద్యలో మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటారో దాన్ని సాధించేందుకు ఈ రోజు ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ప్రాజెక్టులు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలకు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు పదోన్నతి సూచనలు కనబడుతున్నాయి. ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి జాబులు వచ్చే అవకాశము, ప్రాజెక్టులు దక్కే అవకాశం కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీలో ఆత్మవిశ్వాసం పెరిగి మరింత ముందుకెళ్లే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. విదేశాలు వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక ఈ రోజు ఆ పని మొదలు పెట్టండి. వ్యాపారస్తులకు అంతర్జాతీయ లావాదేవీలు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా విదేశాల్లో మీ వ్యాపారం పెట్టడానికి ఈ రోజు అనువైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. చాలా చక్కగా ఉన్నది. కుటుంబ పరంగా చూసినట్టయితే ధనలాభ సూచనలే గోచరిస్తున్నాయి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః.